అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద నుండి దొరకగలిగినన్ని మట్టి పాత్రలన్నీ ఎరువు తెచ్చుకో అన్నాడు. దేవుడికి స్తోత్ర. దేవుడు అంత గొప్ప దేవుడు అండి, అది మీకు అర్థం అవుతలేదు. ఆమె ఇంట్లో ఉన్నది కూడా ఒక్క కుండేనండి. ఆ కుండ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే అంతవరకు ఒక్క కప్పు కూడా తీరదేమో, లేకపోతే ఒకటి దిగిన తర్వాత ఇంకా మిగులుతాయేమో, వాళ్ళ కుటుంబ పోషణ కూడా చాలదేమో. అందుకని ఎలీషా అంటున్నాడు, ఇదిగో నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎన్ని కుండలు దొరికితే అన్ని తెచ్చుకోమా, పోగు చేసుకో అన్నాడు. ఏమో అత్యాశకు వెళ్ళలేదండి, నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పింది. ఎందుకంటే ఆమెలో ఉన్న నిజాయితీని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్ర. నీవు నిజాయితీగా ఉన్నావా లేదా అదే చూస్తాడు దేవుడు. నీ నిజాయితీని బట్టే దేవుడు నీ గొప్ప కార్యం జరిగిస్తాడు. తెచ్చుకోమన్నాడు కదా అని ఉన్నాయి లేని ఏం పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్ని తెచ్చుకుని ఎన్ని నాది నాయనయ్యా అని అనలేదు ఆమె. నా దగ్గర ఉన్నది ఒక్కటే కుండయ్యా, ఇది తప్ప నా దగ్గర ఏమి లేదు అంది. ఆయన అంటున్నాడు